నా పేరు లంకిపల్లి మోహన్ నాయుడు. మా చంద్రగిరి మండలము, తిరుపతి డిస్టిక్. నాటుకోళ్ళ పెంపకం పైన ఒక అబ్జర్వేషను ప్లస్ ఒక పెంపకం గురించి ఒక అనాలిసిస్, దీనిలో ఏ రకంగా మనకు రైతుకు సహాయపడుతుంది, అదేవిధంగా నిరుద్యోగులు కొద్దిగా ఉపాధి లేని వాళ్ళకు కూడా కొంతవరకు ఇది సహాయపడుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఈ కోళ్ళ పెంపకం అనేది వాళ్ళ బడ్జెట్ బట్టి మనకు ఎంత అవకాశం ఉంటే ఆ రకంగా మనం ఉపయోగించుకోవాలా. షెడ్లు ఎక్కువగా ఖర్చు పెట్టకుండా మనం ఫస్ట్ వచ్చేసి తక్కువ ఒక 300-500 బర్డ్స్ తో ఒక చిన్నదిగా ఏర్పాటు చేసుకొని దాంట్లో మనం ఏ విధంగా సక్సెస్ అవ్వచ్చు, దీంట్లో ఏమేమి లాభాలు నష్టాలు ఎక్కువగా మనం పెట్టుకోగలిగితే, దీంట్లో ఎక్కువ మొత్తంలో పెట్టుకోగలిగితే టెన్షన్ ఎక్కువ ఉంటుందేమో అని కొంతమంది ఫీలింగ్ ఉంటుంది. అందుకనేసి ఒక 1000 నుంచి స్టార్ట్ చేసుకోవాలంటే కనీసం ఒక 1300 స్క్వేర్ ఫీట్ నుంచి 1500 స్క్వేర్ ఫీట్ సైజులో మనము ఒక షెడ్ను ఏర్పాటు చేసుకోవాలా. ఈ షెడ్ కూడా ఎలా ఉండాలంటే ఎడల్పు అనేది తూర్పు ముఖము ఉండాలి, పొడవు అనేది ఉత్తర దక్షిణం ఉండాలి. అప్పుడు ఈ లైటింగ్ డైరెక్ట్ గా కోళ్ళ మీద పడకుండా చాలా వరకు అవాయిడ్ అవుతుంది డైరెక్ట్ సన్లైట్ నుంచి. తూర్పు ఫేసింగ్ లో విడ్త్న అయితే మనం పెట్టినట్టయితే కొంతవరకే అది కోడికి ఎఫెక్ట్ అవుతుంది. ఎక్కువ వరకు ఒక 25% ఎఫెక్ట్ అవుతుంది. 75% మనం సేవ్ చేయగలగచ్చు. కొద్దిగా షెడ్లు వేసే పద్ధతిలో కూడా ఐరన్ సీట్ అయితే కొంచెం హైట్ ఎక్కువ పెంచుకోవాలా. అట్లా కాకుండా మన పెంకు అలాంటిది అయితే కొంచెం హైట్ అటు ఇటు ఉన్నా సరిపోతుంది. తర్వాత షెడ్ నిర్మాణంలో వచ్చేసి కొలతలు ఎవరికి అనుకూలం బట్టి వాళ్ళు పెట్టుకోవచ్చు. కింద బేస్మెంట్ లో వచ్చి ఎక్కువ బ్రిక్స్ హైట్ పెడితే అది గాలి సరిగా లోపలికి ఎంట్రీ అవ్వదు. ఒక 2 లైన్ల వరకు పెట్టి అక్కడి నుంచి మెస్ తీసుకుంటే బెటర్. అది కాకుండా ఇప్పుడు ఏమంటే షెడ్ లో మన పిల్లలు తెచ్చి స్టార్ట్ చేసినప్పటి నుంచి చిన్నప్పుడు కొంచెం చాలా కేర్ఫుల్ గా ఉండాలా. సరిగా ఫీడ్ తీసుకుంటున్నాయా, వాటర్ సరిగా తీసుకుంటుంది. వాటర్ సరిగా తీసుకోవడం అంటే నీళ్ళు తాగిందని కాదు, పరిశుభ్రమైన నీళ్ళు తాగిందా లేదా అనేది ముఖ్యము. తర్వాత దానిలో గలీజ్ చేసి ఆ నీళ్ళే తాగిందంటే డిసీజ్ వచ్చే ప్రమాదం ఉంది. ఏదన్నా డిసీజ్ వచ్చి లోపల ఒక పిల్ల గాని 2 పిల్లలు గాని కోడి పిల్లలు మొటాలిటీ అనేదాన్ని చనిపోయేది అనేదాన్ని మొటాలిటీ అంటారు యాక్చువల్లీ కోడి భాషలో. ఈ మొటాలిటీ అనేదాన్ని మనం లోపల ఏదైతే 1-2 పిల్లలు చనిపోతే దాన్ని వెంటనే బయటికి తీసేయాలి. అక్కడే పెట్టుకొని దానికి మళ్ళా తిరగా ఆ ఇన్ఫెక్షన్ వేరే వాటికి వచ్చే వరకు మనం దాన్ని కంటిన్యూ చేయకూడదు. మెయిన్ చేయాల్సింది వర్క్ అది. రోజు ఉదయం ఒక 6ంటికి షెడ్ ఓపెన్ చేసి మాక్సిమం 1200-1500 స్క్వేర్ ఫీట్ లో నువ్వు 1000 కోళ్ళు ఉంటే కనీసం దాన్ని తిరిగి వచ్చేదానికి ఒక 3000 స్క్వేర్ ఫీట్ 2500 స్క్వేర్ ఫీట్ స్థలాన్ని నువ్వు ఓపెన్ గా ఉంచుకొని దాన్ని సెక్యూరిటీగా చేసుకోవాలి. కుక్కల నుంచి కానీ వేరే వాటిల గురించి కానీ వాటిని ఏమి తీసుకొని వెళ్లకుండా చూసుకొని సేఫ్టీ చేసుకున్న తర్వాతనే నువ్వు ఈ కోళ్ళ ఫామ్ అనేది మొదలు పెట్టాలా. ఇవన్నీ ఏమి పెట్టుకోకుండా డైరెక్ట్ గా నువ్వు ఎత్తపోయి ఈ నాటుకోళ్ళ పెంపకంలో డైరెక్ట్ గా పూర్తిగానే షెడ్లు వేసి నువ్వు పెంచేద్దాం అనుకుంటే చాలా వరకు ప్రాబ్లమ్స్ కూడా నువ్వు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆ విధంగా ఓపెన్ ప్లేస్ ఉండి ఈ కోడి అనేది బయటకు వచ్చేసి ఈ పూర్తిగా ఈ వాతావరణాన్ని, గాలి, వెలుతురును అన్నిటిని తీసుకొని చాలా వరకు ఈ అట్మాస్ఫియర్ అంతా దాన్ని సేఫ్ తీసుకున్న తర్వాత కానీ అది హెల్త్ కండిషన్ అనేది కరెక్ట్ గా రాదనేది నా ఉద్దేశం. లోపల పెట్టి నేను పెంచేసినాను మాకేదో వచ్చేసింది అని నువ్వు అనుకుంటే అది ఏదో 100కు ఒకరు సక్సెస్ అవ్వచ్చు. అది కూడా ఎక్కువ రోజులు కాదు, మేబీ ఒక 90 days లో క్లోజ్ చేయగలిగే వాళ్ళు సక్సెస్ అవ్వచ్చు. అదే నీకు 100 days కంటే ఎక్కువ పెంచుకోవాలనుకునే వాళ్ళు నువ్వు ఓపెన్ లోపల షెడ్ లో వర్షమునకు లోపల ఉండేటట్టు, ఎండకు నువ్వు పోయి లోపల ఉండేటట్టు, తర్వాత వచ్చి ఉదయం చల్లని టైము, సాయంకాలం చల్లని పూట కూడా నువ్వు పోయేసి బయట తిరిగేటట్టు దానంతటా దాన్ని ఫ్రీగా నువ్వు వదలగలిగితే చాలా ఆరోగ్యంగా ఉంటుంది, చాలా హెల్తీగా ఉంటుంది. భిన్న గ్రోత్ అవుతుంది, ఫీడ్ కన్జంప్షన్ తగ్గుతుంది. ఇది రకరకాల వెజిటబుల్స్ అన్నింటినీ తింటా ఉంది నాటుకోడి అనేది. బజ్జీ మిరపకాయలు తింటుంది, క్యారెట్ తింటుంది, బీట్రూట్ తింటుంది, తర్వాత వచ్చి కీరా తింటుంది, టమాటాలు తింటుంది, పప్పాయి తింటుంది, బనానా తింటుంది. అట్లా రకరకాల ఏవైతే మనకు మనిషికి పనికిరాని వస్తువు అంతా కూడా పారేసే వస్తువు అంతా కూడా ఇది తీసుకుంటుంది.
ఇది తీసుకొని తినడం వల్ల ఏమంటే ఫీడు మనకు 36 రూపీస్ పర్ కేజీ. ఇప్పుడు నువ్వు అదే వెజిటబుల్స్ మీద కానీ నువ్వు తీసుకురాగలిగి పెడితే 15 రూపీస్ బిలో దానికి పెట్టడంతో సహా అయిపోతుంది. నీకు దాదాపుగా 18 రూపీస్ సేవ్ అవుతుంది. ఆల్మోస్ట్ 18-19 రూపీస్ సేవ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఈ రకంగా పెంచేదానికి ప్రయత్నించండి. ఎవరికి స్థలం ఎంత ఉందో వాళ్ళ ఫైనాన్స్ బట్టి మీరు 2000 పెంచవచ్చు, 3000 పెంచవచ్చు, 4000 పెంచవచ్చు. అట్లా పెంచుకుంటా మనం చిన్నగా పోతా. అంటే మటన్కు, చికెను, మటను వీటికి ఎప్పుడు మార్కెట్ ఉంది. నువ్వు ప్రోడక్ట్ రెడీ చేసి మార్కెట్లో పెట్టగలిగితే చాలు, ఈజీగా నీకు డబ్బులు వచ్చే ఛాన్స్ ఉంది. దానికి మన సదుము హేమంబర్ రెడ్డి సార్ కూడా మనకు ఏ రకంగా కావాలన్నా హెల్ప్ చేస్తారు. కోళ్ళను పర్చేజ్ చేస్తారు, తర్వాత వచ్చేసి ఎగ్స్ను పర్చేజ్ చేసుకుంటారు. మార్కెటింగ్ అంతా టీం వాళ్ళ దగ్గర ఉంది. అదేవిధంగా మెడిసిన్, తర్వాత వచ్చేసి ఫీడు, ఎవ్రీథింగ్ వాళ్ళకు అందుబాటులో ఉంటుంది. మీరు ఎనీ టైం కాల్ చేసినా కూడా సార్ ఏ రకంగా కావాలన్నా హెల్ప్ చేస్తారు. మనకేమి ఎలాంటి ఇబ్బందులు ఉండదు. సో ప్రతి ఒక్కరూ మనం దీనిపైన కొంచెం ఇంట్రెస్ట్ చేసి మనం అనుకున్న విధంగా కాకుండా మనం కోడిని ఇట్ట పెంచాలా, నాకు ఇట్లా అయితేనే వీలవుతుంది, నాకు అట్లా అయితేనే వీలవుతుందని మనం అనుకున్నట్టు కాకుండా కోడి ఏ రకంగా దానికి అనుకూలం ఉంటుందనే పద్ధతికి మనం వెళ్ళిపోవాల్సి వస్తుంది. మెయిన్ థింగ్ కోడి ఏ రకంగా అది ఇష్టపడుతుంది అనే దాన్ని అనుగుణంగా మనం దాన్ని సైడ్ వెళ్ళిపోవాలా. దానికి కావాల్సినట్టు ఏర్పాటు చేసుకోవాలా. దానిపైన ప్రతిరోజు నువ్వు అబ్జర్వేషన్ చేసి దానికి కరెక్ట్గా అన్నీ అందించగలిగితే కంటిన్యూ అవుతుంది. మీరు చేయలేకపోతే ఒక బ్యాచ్నైనా మీరు సక్సెస్గా చేసి ఆపుకోండి, ప్రాబ్లం లేదు. మళ్ళీ గ్యాప్ తీసుకొని మళ్ళీ రీస్టార్ట్ చేసుకోండి, నో ప్రాబ్లం. కానీ కొంచెం ఇప్పుడు 6 నెలలు మేపాల్సిన కొన్ని 2 నెలలు బాగా చూసేది, 2 నెలలు సరిగా చూడకపోవడం, ఇట్లా గ్యాప్స్ అంతా ఇచ్చినారంటే మనకు అది పూర్తిగా లాస్ చేసేదానికి ఛాన్సెస్ ఉంటాయి. మందులు కూడా సార్ దగ్గర అన్నీ అందుబాటులో ఉన్నాయి. ఎక్కడైనా మందులు దొరకకపోతే కూడా మీకు సారు తిరుపతి నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా కానీ తెప్పించి మనకు ఇవ్వగలుగుతారు. కోడికి ఏ రకమైన జబ్బు ఉందని కూడా వాళ్ళు చెప్పేసి దానికి సంబంధించిన మెడిసిన్ కూడా ఇస్తారు. మనకి ఏమి టెన్షన్ లేదు. 4700 పిల్లలు కూడా మనం తమిళనాడు నుంచి తెప్పించినాము. వెహికల్లో తెప్పించేసి ఇవి షెడ్లోనే పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత కూడా కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ లాస్ట్ మూమెంట్లో స్టార్ట్ అయినాయి. తర్వాత దానికి ఏం చేయాలా అనేది కూడా సార్ సజెస్ట్ చేసినారు. సార్ సజెషన్ ప్రకారమే మేమంతా కూడా దీన్ని కొద్దిగా షెడ్లో నుంచి బయట తీసి కొద్దిగా మెస్ లాగా వేసి ఓపెన్గా ఉండేటట్టు ఈ నార్మల్ అట్మాస్ఫియర్లో పెరిగేదానికి ప్లాన్ చేసినాము. సో చాలా వరకు అంతా మొటాలిటీ చాలా వరకు క్లోజ్ అయింది. సో అన్నీ ఇప్పుడు ఎన్ని కోళ్ళు తెస్తామో అన్నీ బతకాలనే రూల్ లేదు. కొన్ని పోనే పోతాయి, ఏదో ఒక ప్రాబ్లం రానే వస్తుంది. సో అన్నింటి బతికిచ్చేయాలంటే అది డాక్టర్ కూడా దాన్ని నేను అడిగినప్పుడు డాక్టర్ కూడా ఒప్పుకోలేదు. కొన్ని పోనే పోతాయి. సో కొన్ని పోయిన తర్వాత ఉండే వాటిని మనము బాగా చూసుకోవాలా. వాటికి ఫీడు కాకుండా వేరే వాటిపైన కాన్సన్ట్రేట్ చేసి వేరే వాటిపైన అలవాటు చేసి బయట పెంచేదానికి బయట కొంచెంసేపు తిరిగేదానికి కోడిని వదలగలిగితే 100% సక్సెస్ అవుతారు. ఈ మెయిన్ పాయింట్ ఏమంటే అప్పుడప్పుడు దీనికి రోగ నిరోధక శక్తి అయినటువంటి వేపాకు, తర్వాత వచ్చేసి అల్లము, వెల్లుల్లి, బెల్లంతో కలిపిన నీళ్ళు ఇచ్చినా ఉంటే వీటికి కొంచెం చాలా వరకు రోగాలు తగ్గేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది ఇంకా సక్సెస్గా నడుస్తుందనేసి నేను ప్లాన్ చేసుకుంటున్నాను. మనకు ఇప్పుడు దాదాపు డైలీ ఒక 1800 నుంచి 2000 ఎగ్స్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంది. ఈ ఎగ్స్ కూడా మార్కెటింగ్ వాళ్ళకే ఇచ్చేస్తున్నాము సార్కు. సో ఈ ఎగ్స్ ఇక్కడి నుంచి తిరుపతికి వెళ్తాయి. తిరుపతి నుంచి అక్కడి నుంచి
షాప్స్కు వాళ్ళ కాంటాక్ట్లో ఉండే వాళ్ళకంతా డిస్ట్రిబ్యూట్ అవుతాయి. వారానికి ఒకసారి మనం కూడా పోయేసి బయట బాయిలర్ కోళ్ళు తింటున్నాము. ఆ బాయిలర్ కోళ్ళ కంటే కూడా ఈ నాటుకోళ్ళు చాలా బాగుంటుంది. మటను తింటే కూడా మనం హెల్తీగా ఉంటాము. ఇంకా కొన్ని రోజులు ఇంకా హెల్తీగా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. బాయిలర్ మటన్ కంటే మనకు తినడానికి ఉపయోగపడుతుంది. వేరే వాళ్ళకు కూడా మనం మంచి ఫుడ్ అందించేదానికి కొంతవరకు సహాయపడినట్టు ఉంటుంది.